ఈరోజు అంబేద్కర్ కాలనీలో నివసిస్తున్నటువంటి డెన్ఎం శ్రీనివాస్ గారి ఇంటికి ఐద్వాగా రావడం జరిగింది. ఎందుకంటే తను ఈ నెల 10వ తేదీన భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా సేవ్ ద గర్ల్స్ అనే నినాదం తీసుకొని ఏదైతే మన దేశ ప్రధాని అయినటువంటి నరేంద్ర మోడీని గారిని కలవడానికి బయలుదేరడం జరిగింది సైకిల్ యాత్ర పైన. అంటే ఈ రోజుల్లో ఇప్పుడున్న ప్రస్తుత కాలంలో ఆడపిల్లలని చాలా పుట్టక ముందే, ఇంతకుముందు గతంలో ఎట్లయితే పుట్టక ముందే చంపేసేవారో, ఇప్పుడు చదువుకొని టెక్నాలజీ పెరిగి జాబ్స్ చేసుకున్నా కూడా ఇప్పటి కూడా ఆడపిల్లల్ని చిన్న చూపు చూస్తూ ఆడపిల్ల అని తెలవగానే కడుపులోనే చంపేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఎన్నో జరుగుతూ ఉన్నాయి, అనేక సంఘటనలు మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి పరిస్థితుల్లో ఆడపిల్లలకు రక్షణ లేదు. ఆడపిల్లలను రక్షించుకోవాలంటే భ్రూణ హత్యలకు వ్యతిరేకంగా ఒక చట్టం ఖచ్చితంగా పార్లమెంటులో పెట్టాలి. ఆ చట్టం చేస్తే తప్ప ఆడపిల్లల్ని కాపాడుకోలేమనే ఆలోచన చేసి తను సొంత నిర్ణయం తీసుకొని కుటుంబాన్ని కూడా లెక్క చేయకుండా దేశంలో ఆడపిల్లల్ని కాపాడుకోవాలన్న ఆలోచనకి బయలుదేరినటువంటి శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున మద్దతు ఇస్తూ ఉన్నాము. మేము ఎల్లవేళలా ఎలాంటి సమస్యలు వచ్చినా ఏమున్నా కూడా మమ్మల్ని కూడా కలవమని మేము కుటుంబాన్ని కూడా చెప్తా ఉన్నాం. శ్రీనివాస్ గారికి ఐద్వా మహిళా సంఘం తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు చేస్తున్నాము. అట్లాగే ఎందుకంటే ఐద్వా నినాదం కూడా ఆడపిల్లని పుట్టనిద్దాం, ఆడపిల్లల్ని చదవనిద్దాం, ఆడపిల్లల్ని ఎదగనిద్దాం అనే నినాదంతో ఐద్వా పనిచేస్తుంది. కాబట్టి అందుకే ఈరోజు వారి కుటుంబాన్ని కలవడం కోసం రావడం జరిగింది. రేపు ఎల్లవేళలో వారి కుటుంబానికి ఐద్వా అండగా ఉంటుందని తెలియజేస్తూ శ్రీనివాస్ గారికి మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. శరణమయ్యప్ప. నేనైతే NH44లో ఉన్నా. ఈ విలేజ్ వచ్చేసి హైవే దగ్గర హివారా బెండి అనే విలేజ్ ఉంది. ఇది సో హివారా బెండి అనే విలేజ్. సో ఇక్కడ నుంచి ఇంకొక 25 కిలోమీటర్లు పోతే మనకు 25-30 ఉంది, మధ్యప్రదేశ్ బార్డర్ వస్తుంది. వెహికల్స్ వస్తున్నాయి. సో వెహికల్స్ అయితే టూ మచ్ స్పీడ్తో వస్తున్నాయి, పక్క నుంచే వెళ్తున్నాయి, చూసుకుంటే వెళ్ళాల్సి వస్తుంది.